వస్త్రము కంటే దేహము గొప్పది, దేహము కంటే ప్రాణము గొప్పదని మనం రాత్రి నేర్చుకున్నాం. ఇప్పుడు ఏది గొప్పది అని మనం నేర్చుకుంటూ ఉన్నాం కనుక వస్త్రము కంటే ఏది గొప్పది, దేహం గొప్పది అని మనం నేర్చుకుంటున్నాం. రాత్రి వస్త్రం గురించి మనం నేర్చుకున్నాం. ఆ వస్త్రం ఏంటయ్యా అంటే ఈ సృష్టి. ఈ సృష్టి దేవుడు మనందరికి కూడా పంచిపెట్టాడు. ఈ సృష్టిలో ఉన్న మనం ఆ సృష్టికర్తను తెలుసుకోవడానికి సృష్టి మనకు ఒక వస్త్రంగా ఆయన గురించిన ఔన్నత్యం తెలియపరుస్తూ ఉంది. ఇప్పుడు ఎప్పటికైనా వస్త్రం ఏమవుద్ది, అదనమాట. ఎప్పటికైనా వస్త్రం ఏమవుతుంది, పాడైపోద్ది. అలాగే ఈ సృష్టి ఎప్పటికైనా ఏమైపోద్ది, అది దాని అంతరార్థం అనమాట. అందుకే ఈ సృష్టి ఒక దినాన లయమైపోయేదేనో కూడా ఒకటి ఉందని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు రెండో భాగంగా దేహము దగ్గరికి నేను మాట్లాడుతున్నాను. గమనించాలి, దేహము గురించి మాట్లాడుతున్నాడు. అంటే వస్త్రము కంటే ఏది గొప్పది, దేహము గొప్పది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆ దేహం యొక్క స్థితి గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ మనం రాత్రి కాలం నేర్చుకున్న పాఠంలో నిర్గమకాండంలో మనం ప్రత్యక్ష గుడారాన్ని గురించి మనం నేర్చుకున్నాం. రాత్రి కాలం ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుకున్నాం, గుడారం గురించి నేర్చుకున్నాం. ఆ గుడారం ఏంటయ్యా అంటే కేవలం ఏంటిది, టెంట్లో, అంతేనండి, తెరలో. అంటే కేవలం దేవుని మందిరం ఏంటయ్యా అంటే తెరల మీద నిర్మాణం జరిగిందన్నది రాత్రి నేర్చుకుని ఉన్నాం. రాత్రి అది కేవలం ఇశ్రాయేలు వారికి సంబంధించింది తప్ప మరొకరు ఎవరికి సంబంధించింది కాదు. అది ఎంతవరకు అయ్యా అంటే ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ టెంట్లు వేసుకుంటూ వచ్చేవారంట వాళ్ళు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అది స్థిరమైనది కాదనమాట, అస్థిరమైనది. అంటే అస్థిరమైనది కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు, దైవ సన్నిధిగా ఆ ప్రత్యక్ష గుడారాన్ని వేసుకుంటూ దేవుని గణపరుచుకుంటూ రావటం జరిగింది. ఇప్పుడు వీళ్ళ కానాను దేశానికి వచ్చారు. ఎవరో, ఇశ్రాయేలు వారు కానాను దేశం అంటే వాగ్దానం చేసిన సొంత దేశానికి వచ్చారట. ఆ దేశానికి వచ్చిన తర్వాత దావీదు గారికి ఒక కోరిక కలిగిందంట. దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి నుంచి, యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి, ఎవరో దావీదు గారు అనమాట, తన నగరిలో కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపించి, నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరి యందు నివాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా. అర్థమైందండి. ఇతనికి దావీదు గారికి ఉన్న మనసు ఏంటయ్యా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మనం ఇందాక ప్రత్యక్ష గుడారాన్ని గురించి మనం రాత్రి నేర్చుకున్నది ఏంటయ్యా అంటే యాకోబు ఒక స్తంభాన్ని నిలబెట్టి ఇది దేవుని మందిరమే, బేతేలు అని చెప్పాడు రాత్రి. ఓకేనా. అక్కడ ఉన్నదేంటి, రాళ్ళు రప్పలు. కేవలం ఒక రాయిని పెట్టి దేవుని యొక్క సన్నిధి, దేవుని భయం ఎక్కడ ఉంది కనుక ఇది ఏ స్థలం అన్నాడు ఆయన, దైవ సన్నిధి కనుక ఇది దేవుని మందిరమే అన్నాడు. ఓకేనా. ఆ తర్వాత యాకోబుకు పుట్టిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు ఏమన్నాడంటే వారితో నేను నివాసం చెయ్యాలని నాకొక మందిరాన్ని కట్టండి రా బాబు అన్నాడు. ఏ మందిరం అది, ప్రత్యక్ష గుడారం మందిరం, దాని ఉపకరణాలు కూడా కట్టమని చెప్పాడు. అది మనం రాత్రి నేర్చుకున్నాం. ఓకేనా. అది కేవలం ఎవరికి సంబంధించింది, అదనమాట, ఇశ్రాయేలు వారికి సంబంధించింది. ఇప్పుడు అది కేవలం కానాను దేశానికి వెళ్ళేంత వరకు ఆ టెంటలు అనేది ఉపయోగపడ్డది. ఇప్పుడు స్థిరత్వం వచ్చింది. ఇప్పుడు స్థిరత్వం వచ్చాక ఆ దేశానికి రాజు అయిన దావీదు గారు, నేను ఒకప్పుడు నా స్థితి ఏంటయ్యా అంటే గొర్రెలు కాసుకుని ఎక్కడో అరణ్యంలో బ్రతుకుతున్న నా జీవితాన్ని దేవుడు నన్ను ఇంత దేవదారు మ్రాను ఉన్న ఉన్నతమైన నగరంలో పెట్టాడు. కానీ దేవుని మందసం ఎక్కడుంది, డేరాలో ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క మందసం, దేవుని యొక్క ఆజ్ఞలేమో డేరాలో ఉంది. నేనైతే ఎక్కడున్నాను, స్థిరమైన భవనంలో ఉన్నానని భక్తుడికి ఆవేదన కలిగి ప్రవక్తను పిలిచి నాకు ఇలా ఉందయ్యా, ఆయనకు మందిరం కట్టాలని కోరుకుంటున్నాను అని చెప్పాడంట. ఎవరో, దావీదు. పాయింట్ అర్థమైంది మీకు. ఇప్పుడు ఒక మాట చూడండి, ఒక ప్రాముఖ్యమైన మాట అక్కడ మనకు కనబడుతుంది.
7వ వచనం, 6వ వచనం, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకును మందిరములో నివసింపక. అర్థమైంది మీకు? ఏదన్నా దేవునికి స్థిరమైన మందిరం లేదంట. అది మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించుతుంది. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడని చెప్పుకున్నాడు ఆయన? డేరాలోను గుడారాలను సంచరించాడు. నాకంటూ స్థిరమైన మందిరం ఏది కూడా లేదు. తర్వాత మాట, ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమానైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెప్పుడైనను అని ఉంటినా. అంటే నాకు మందిరం కట్టండి రా అని నేను ఎవరినైనా అన్నానా అని అడుగుతున్నాడు దేవుడు. ఓకేనా? కానీ దేవుడు అనకుండానే ఆయనకి మందిరం కట్టాలని కోరిక ఎవరికి వచ్చింది? దావీదు గారికి వచ్చింది. దావీదు గారికి వచ్చిన కోరిక దేవుడు ఏమన్నాడంటే, యుద్ధాలు చేస్తూ నీ చేతుల రక్తంతో ఉంది కనుక నీ చేతులతో కట్టద్దు, నీ గర్భం నుంచి వచ్చిన నీ కుమారుడి చేత నీ కోరిక నెరవేర్చుకుంటాను రా బాబు అని చెప్పాడంట. ఎవరో? దేవుడు. ఇది ఇక్కడ జరిగింది. ఈ మందిర నిర్మాణం కొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మందిర నిర్మాణం కొరకు గురించి మాట్లాడుతూ రాజుల మొదటి గ్రంథంలోకి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథంలోకి వెళ్దాం. తీసారమ్మా? 5వ అధ్యాయము 5వ అధ్యాయములో మొదటి వచనం నుంచి చదువు. చూడండి. తర్వాత తూరునకు రాజు అయిన హేరాము, అంటే తూరు అనే ఒక పట్టణానికి రాజు అంట. ఎవరో? హేరాము ఆయన పేరు, ఒక రాజు గారు. తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందినని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపాడంట. అంటే దావీదు గారి యొక్క స్నేహితుడంట. ఎవరో? హేరాము గారు. ఓకేనా? ఇప్పుడు ఈ హేరాము గారు ఇప్పుడు సొలొమోను గారు ఏమయ్యారు? రాజు అయ్యాడు కనుక వారి దగ్గరికి తన సేవకులు పంపాడంట. ఈ సేవకులు పంపినప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పాడండి. ఎవరో? సొలొమోను గారు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఈ 5వ అధ్యాయంలో 4వ వచనం చదువుతాం. 4వ వచనం 4. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయిన సంగతి నీవెరుగుదు. అంటే ఇప్పుడు సొలొమోను గారు ఏం చేద్దామని కోరిక? అక్కడ మంచి మాట, ఆయన నామ ఘనత, అదనమాట. ఆ మందిరం యొక్క గొప్పతనం ఏదో తెలుసండి. ఆయన పేరుకి ఘనతగా ఆ మందిరాన్ని కట్టాలంట. ఓకేనా? ఇప్పుడు ఆ ఘనత ఇవ్వాలంటే సామాన్యంగా కడితే అది ఘనత రాదనమాట. అందుకని ఆ రాజుగారిని అడిగాడంట. ఏమని? 6వ వచనం, లెబానోనులో దేవదారు మ్రాలను నరికించుటకు నాకు సెలవిమ్ము, నా సేవకులు నీ సేవకులు కలిసి పని చెయ్యుదురు. అంటే ఒక మాట చెప్పాలంటే దేవుని మందిరానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా సొలొమోను ఎవరిని అడుగుతున్నాడో తెలుసా? హేరాము గారిని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆ దేశానికే ఆయన రాజు. ఇంతకని ఈ విలువైన సంపద అంతా ఎక్కడుంది? ఆ దేశంలో ఉందంట. ఆ సంపదతో ఈ దేవాలయాన్ని కట్టాలన్న కోరిక ఇతనికి ఉందంట. ఎవరికే? సొలొమోను గారికి. ఇది కేవలం దేవుని కృపేటయ్యా అంటే దావీదు గారికి హేరాము గారికి ఏముంది? అదనమాట, స్నేహం ఉంది. ఆ స్నేహం వీళ్ళు ఏం చేసుకున్నారంటే దేవుని పనికి ఉపయోగించుకున్నాడు. ఇలా
దేవుని మందిరానికి కావలసిన విలువైన సంపద అంతా కూడా ఈయన సమకూర్చుకున్నాడు. ఎవరు? సొలొమోను గారు. 10వ అధ్యాయం దగ్గర రండి, చూడండి. 10వ అధ్యాయం దగ్గరికి రండి. 27వ వచనం చదవండి, 21వ వచనం చదవండి. చూడండి. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారవై, అంటే ఇప్పుడు అర్థమైందండి. సొలొమోను గారి యొక్క చూడండి స్థితి ఎలా ఉంది చూస్తే, పానపాత్రలు ఎలాంటివి అంటే తాగే పాత్రలు బంగారం అంట. తర్వాత చూడండి, బంగారపువే, వెండిది ఒకటి లేదంట. అర్థమైందండి. అసలు చెప్పాలంటే వెండిదే లేదంట ఆయన దగ్గర. తర్వాత మరి చూడండి, తర్వాత సొలొమోను దినములలో వెండి ఎన్నుకకు రాలేదంట. దాని అర్థం ఏంటి తెలుసండి? ఎక్కువ శాతం ఆయన బంగారాన్ని ఉపయోగించుకున్నాడు. ఎవరో అది. అంటే ఇప్పుడు వెండి ఎలాగుందో తెలుసండి. 27 వచ్చిన చూడండి ఒకసారి. అక్కడ రాజు యెరూషలేములో వెండిని రాళ్ళంత విస్తారముగా అంటే ఒక విధంగా చెప్పాలంటే రాళ్ళు వాడుకున్నాడంట. దేన్ని? వెండి. అంటే ఇప్పుడు ఆ మందిరాన్ని లేదా ఆ పట్టణాన్ని ఎలా ఉంచుకున్నాడో తెలుసండి ఆయన? బంగారంతో, ఒక విధంగా చెప్పాలంటే బంగారంతో ఎక్కువ ఆ మందిరాన్ని నిర్మాణం జరిగింది. దేవదారు మ్రాణులతో, చెక్కలతో. ఓకేనా? ఇదంతా మందిర నిర్మాణం జరిగింది. ఇక్కడ మనకు కావాల్సిన ప్రాముఖ్యం ఏంటంటే, మొదటి నిర్మాణం ఏంటి? డేరాలు, తెరలు. రెండవ నిర్మాణం ఎలాగుంది? దీనికంటే స్థిరంగా ఉంది. దేనికంటే? దాని మొదట ఉన్న తెర కంటే, మొదటి ఉన్న మందిరం కంటే రెండవ మందిరం ఎలాగుంది? స్థిరంగా ఉంది. ఎందుకు స్థిరంగా ఉంది అంటే, దేవుడు దావీదుకు మాట ఇచ్చాడట. దేవుడు దావీదుకు మాట ఇచ్చాడట. ఎందుకు తెలుసా? ఆయన దావీదు వంశంలోంచి యేసు ప్రభు లోకానికి రావాలట. దావీదు వంశంలోంచి యేసు ప్రభు లోకానికి రావాలట. ఒక మాట చూపిస్తాను చూడండి. జకర్యా గ్రంథం, జకర్యా గ్రంథం 779 పేజీ, 6వ అధ్యాయం. చూసారా? 6వ అధ్యాయం 12వ వచనం. మనసు పెట్టాలి. అతనితో ఇట్లనెను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, 779 పేజీరా, 779వ పేజీ. చిగురు అను ఒకడు కలడు. ఒకసారి, చిగురు అను ఒకడు. ఎవరా చిగురు? దావీదు చిగురు. అర్థమైందా మీకు? ఏదట? దావీదు చిగురు అంటే దావీదు వంశంలోంచి రావాలి. ఎవరో? చిగురు. యేసు ప్రభు గురించి అన్నమాట ఇది. చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అంటే ఎక్కడ? యెరూషలేములోనే. ఓకేనా? యెరూషలేము ఆ ప్రాంతం ఎందుకు? ఆ ప్రాంతం ఎందుకు ఎంచుకున్నాడో తర్వాత చెప్తాను. అండ్ చిగుర్చును తర్వాత అతడు అదనమాట. ఓకేనా? ఇప్పుడు దావీదు చిగురులోంచి వచ్చిన వాడు అక్కడ ఏమవ్వాలంటే ఆయన తన స్థలంలో నుండి ఏమవ్వాలి? చిగుర్చాలి. వాటి అర్థం చేసుకోవాలి. తన స్థలంలో నుండి ఏమవ్వాలి? ఆయన చిగుర్చాలి, విస్తరించాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఆయన దేవాలయం కట్టాలట. చాలా జాగ్రత్తగా ఉండాలి. అతడు ఆలయం కట్టాలట. చూడండి, అది అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకుని, అంటే ఇప్పుడు ఆలయం కట్టేవాడు మరలా ఏం చేసుకుంటాడు తెలుసండి? ఘనత వహించుకుని సింహాసనాసీనుడై ఏళ్తాడంట. అర్థమైంది మీకు? ఎవరో? యేసు ప్రభు గురించి ఎప్పుడు ప్రవచనం ఇది. తర్వాత సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చెయ్యగా. ఒకసారి యాజకత్వము, ఒక మాట చాలా జాగ్రత్త, యాజకత్వము చెయ్యగా అని పదం వాడాడు ఇక్కడ. ఇందాక మనం చదువుకున్న విషయాలు చూస్తే ఇశ్రాయేలు వారి గురించి మనం ఎక్కువ విషయాలు నేర్చుకున్నాం. తెర గుడారాల మొదట కట్టింది ఎవరు కట్టారు? అది ఇశ్రాయేలు వారే.
ఆనాడు నాయకుడు ఎవరు? మోషే గారు. కేవలం ఆ దేవుని సన్నిధిలో పరిచర్య ఎవరు చేయాలి? లేవీలు మాత్రం, యాజకులు మాత్రమే చేయాలి. మిగిలిన ప్రజలందరూ కూడా వెళ్ళి అర్పణలు ఇవ్వటం వరకే తప్ప దేవుని సన్నిధిలోనికి వెళ్ళే, గర్భాలయంలోనికి వెళ్ళే అవకాశం ఎవరికి లేదు. ఓకేనా? రైట్. తర్వాత సొలొమోను గారు కట్టిన మందిర కాలంలో కూడా సేమ్ ఆ ప్రజలే, మరలా ఆ ప్రజలే ఈ మందిరం నిర్మాణం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే అది తెరలు, ఇది కొంచెం స్థిరమైనది. ఎందుకు స్థిరమైనది? కొంచెం బలమైన లోహాలు ఉన్నాయి, బంగారం, వెండి, ఓకేనా, దేవదారు, మ్రాం. ఇది స్థిరమైనది అనమాట. ఇప్పుడు ఈ స్థిరమైన దాంట్లో కూడా మరలా యాజకత్వం ఎవరు చేయాలి? లేవీలు తప్ప రాజు చేయకూడదు. ఇప్పుడు సొలొమోను గారు ఎవరు? రాజు, యూదుడు. ఓకేనా? ఆయన ఏ గోత్రం అయ్యా అంటే యోధా గోత్రం. కానీ ఆయన ఎవరయ్యా అంటే యూదుడు, రాజు. కానీ అంత మందిరం కట్టిన ఆయన కూడా బయట ఉండవలసిందే తప్ప లోపలికి వెళ్ళి ఆరాధన చేయడానికి లేదు. అది ఇప్పుడు గమనించాలి. ఆ గోత్రాన్ని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఆ గోత్రంలోంచి ఒకడు చిగురనేవాడు రావాలంట. ఆ చిగురనేవాడు వచ్చి ఒకటే సింహాసనశీలుడు అవ్వాలి, మందిరాన్ని కట్టాలి. తర్వాత ఇంకో పదవాడాడు, అతడు యాజకత్వము ఆది. అంటే మనం ఇందాక చదువుకున్న తెరల మందిరంలో లేదా బంగారంతో కట్టిన మందిరంలో కేవలం రాజులు యాజకత్వం చేసే అవకాశం లేదు. ఓకేనా? రాజులు యాజకత్వం చేసే అవకాశం లేదు. కానీ ఇప్పుడు కట్టబోతున్న మందిరంలో రాజు యాజకత్వం చేయబోతున్నాడట. ఒక చిన్న మాట చూపిస్తుంది. ఒక చిన్న మాట. రాజుల గ్రంథంలో ఒక మాట. ఒక సంగతిని చూద్దాం. అక్కడ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక సంగతి చూద్దాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 26:16 చదవండి. 26:16. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి, ఎవరో ఉజ్జి అనే రాజు, అంటే స్థిరపడిన తర్వాత ఏమైపోయాడంట? ఆయన చెడిపోయాడంట. తర్వాత మాట, అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకే యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడని యెహోవా మీద ద్రోహము చెయ్యగా. పాయింట్ అర్థమైందా? ఎవరితనో రాజు అంతటి వాడు దేవుని మందిరంలోకి వెళ్ళి ధూపం వేసే అవకాశం దేవుడు అతనికి ఇవ్వాల. ఇప్పుడు దేవుడు చెప్పింది చేయక రాజును కదా అని స్థిరపడి గర్వించిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఇతను ధూపం వేస్తున్నాడంటే ఎవరికి ద్రోహం చేస్తున్నాడు ఈయన? అదనమాట. అలా చేస్తే ఒక మాట చూడండి, 21వ వచనం. రాజైన ఉజ్జియ తన మరణ దినము వరకు కుష్ఠిరోగియే యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడెను. తర్వాత ఆ గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. ఏమర్థమైంది మాట? అసలు రాజుగారు ఎక్కడ ఉండాలి? యాజకుడు ఏం చెప్పాడు అది చెయ్యాలి తప్ప నేను రాజును కదా, మనుషులు పరిపాలనిస్తున్నాను కదా, దేవుని దగ్గర కూడా నా హుందాతనాన్ని చూపిద్దామంటే కుదరదు. ఎందుకంటే అక్కడ అవకాశం దేవుడు ఇవ్వలా. అందుకే ఆయన ఏం చేశాడు? ధూపపీఠం మీద వెళ్ళి ఏం చేశాడు? ధూపం వేశాడట. ఏం తెచ్చుకున్నాడు ఆయన? కుష్టి. దాని అర్థం ఏంటంటే ఇంక అప్పటికే దేవుని సన్నిధికి వెళ్ళి కనీసం ఆ దేవుని మందిరాన్ని దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా లేకుండా పోయిందంట. ఈ మాట ఎందుకు చెప్పానంటే రాజు రాజ్యాన్ని పరిపాలించాలి, అంతే.
పరిశుద్ధ స్థలాన్ని శాసించడానికి హక్కు లేదు. కానీ మనం ఇందాక అనుకున్నామే, ఏ రాజు యోధా చిగురను చదువుకున్నాం చూసారా జకరియా గ్రంథంలో. ఆ మాట చదవండి. చిగురను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును, అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకుని సింహాసనశీనుడై ఏలును. అర్థమైందండి. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? రాజు ఏలతున్నాడు. ఏలతవే కాదు, రెండోది ఉంది చూడండి. ఆ సింహాసనశీనుడే అతడు యాజకత్వము చెయ్యగా, అంటే ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? యాజకత్వం చేస్తున్నాడట. పాయింట్ అర్థమైంది. యాజకత్వం కూడా అతను చేస్తున్నాడట. ఇందాక యాజకత్వం చేస్తే ఏమైపోయాడు? రాజు కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఓకేనా? ఇప్పుడు చెప్పే రాజు దైవం నిర్ణయించుకున్న రాజు. దైవం నిర్ణయించుకున్న రాజు. ఒక మాట మీకు కీర్తన గ్రంథంలో అసలు ఈ మందిరం యొక్క విధి విధానాల గురించి దైవ ఉద్దేశం ఏంటి అని అంటే 93వ కీర్తనలో 5వ వచనాన్ని ఒకసారి చదువుదామా. అసలు ఈ మందిరం ఏర్పాటు ఎందుకు, ఈ కార్యాలు ఏంటి, ఇవన్నీ ఒకసారి చూద్దాం త్వరగా. 93వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు. ఓకేనా? దేవుని శాసనాలు ఏమంట? ఎన్నటికి కూడా ఏమంట? తప్పిపోవు. తర్వాత ఈ మాట చూడండి. యెహోవా ఎన్నడెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు ఆదనమాట. ఇప్పుడు ఆయన మందిరానికి అనుకూలం ఏంటో తెలుసా? పరిశుద్ధత. ఎన్నటెన్నటికి గమనించాలి. ఎన్నటెన్నటికి కూడా పరిశుద్ధతే ఆయన మందిరాన్ని చూసుకుంటున్నాడు. ఆయన మనసు పెట్టాలి. ఇందాక మనం చదువుకున్నాం, మోషే కాలంలో తెరలతో కట్టిన దాన్ని కూడా ఎలా ఉంచమని చెప్పాడు? ఆయన పరిశుద్ధంగా ఉంచమన్నాడు. కానీ పరిశుద్ధంగా ఉంచమంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా? లేవికాండ 10వ అధ్యాయం. లేవికాండ 10వ అధ్యాయం మొదటి వచనం 88వ పేజ్. ఎవరో యాజక కుమారులు అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిని నిప్పులించి వాటి మీద ధూప ద్రవ్యములు వేసి, అది ఇందాక రాజు చేస్తే ఏమైపోయాడు? కుష్ఠరోగి అయిపోయాడు. ఇది ఎవరు చేయవలసిన పని? యాజకులు. యాజక కుమారులు చేయాలి. వాళ్ళు చేస్తున్నారంటే ఇది చూడండమ్మా. యెహోవా అండర్లైన్ చేయండి. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగ. అది అగ్నే, కానీ దేవుడు చెప్పిన అగ్ని కాదంటది. వేరొక అగ్ని. పాయింట్ అర్థం చేసుకోవాలి. వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగ. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసిందట. ఎంత తీవ్రం ఒకసారి ఆలోచించాలి. ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. యాజక కుమారులే దేవుడు చెప్పిన అగ్ని తేకుండా వేరొక అగ్ని తెస్తేనే దేవుడు వారిని ఏం చేశాడంట? ఓకేనా? ఎంతగా దేవుడు ఆ నిబంధన అంతా ఎందుకు ఇచ్చాడు అంటే పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులై ఉండాలంటే ఒక మాట. అందుకే ఇశ్రాయేలు వారిలో లేవీయులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారము పవిత్రము కానిది తినకూడదు. ఆహారం విషయంలో కూడా ఎలాంటి తినాలి? పవిత్రమైనవి తినమని చెప్పాడు. తిండిలో కూడా పవిత్రత ఉండాలి. నువ్వు వేసుకునే బట్టలు కూడా పవిత్రంగా ఉండాలి అన్న. ఓకేనా? నువ్వు వేసుకునే బట్టలు కూడా ఎలాగ ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అంటే అపవిత్రత ఏమాత్రం నీలోకి రాకూడదు. ఒకవేళ అపవిత్రత నీలోకి వచ్చిందనుకో నువ్వేమైపోతావు? మరణం అయిపోతావు. అర్థమైందండి? అంటే ఇప్పుడు దైవం గమనించాలి. ఆయన మందిరానికి కావాల్సింది ఏది? పరిశుద్ధత. పరిశుద్ధతను ఎవరైనా పాడు చేసుకున్నారా ఖచ్చితంగా ఏమైపోతాం? దేవుని ఉగ్రతకు పాత్రులైపోతాం. కనుక లోకమంతా ఏమైంది? పాడైపోయింది. మంచి మాట. లోకమంతా మరొక మాట ఆదికాండంలో చూడండి, 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆ ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు
వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. అంటే మనుషులు ఎందులో గొప్పలైపోయారు? చెడుతనంలో. అందుకే ఇంకా మనం లేఖనాల్లోకి వెళితే ఒక్కడో లేడు, నీతిమంతుడు ఒక్కడో లేడని మనం చెప్పాడు ఆయన. అన్నాడు లేదా? నీతిమంతుడు ఒక్కడు లేడని చెప్పాడు. కానీ నీతిమంతులు చెయ్యటానికే దేవుని యొక్క పరిశుద్ధ స్థలం. ఓకేనా? దేవుని యొక్క పరిశుద్ధ స్థలం ఏంటయ్యా అంటే మనల్ని ఏం చేయాలని? నీతిమంతులుగా చేయాలండి. అంటే పాపాన్ని దూరం చేయాలని. కనుక నరులు ఏం చేస్తాం మొదలెచ్చారు? ఆయన పరిశుద్ధంగా మందిరం ఉండాలనుకున్న వీళ్ళ దేవుడు చెప్పని కార్యాలు చేయటం జరిగిందంట. ఓకేనా? దేవుడు చెప్పని విషయాలు చేయటం వల్ల దేవుని కోపం కలిగింది. ఇంకా లోపలికి వెళితే గమనించాలి. ఇంకా కొంచెం లోపలికి వెళితే దేవుడు దేన్నైతే అపవిత్రత అని ఎంచుకున్నాడో ఒక మాట యెహెజ్కేలు గ్రంథంలో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం. 16వ అధ్యాయము తీసారా? 17వ వచనం. 16వ అధ్యాయం 17వ వచనం. ఎంతకే ఆ మాట చూడండి. నేను నీకు ఇచ్చిన బంగారముయు వెండి అయిన ఆభరణములు తీసుకుని చెప్పాలి. ఎంతగా బంగారం వెండి ఎవరిచ్చారు? వెండి బంగారాలు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఈ ప్రకృతిలో ఉంది అది. అమ్మా అవునా కదంటారా? ఈ సమస్తం ఇచ్చింది ఎవరు? ఇంకా చెప్పాలంటే ఈ విలువైన వస్తువులు సంపద కూడా దేవుడు భూమిలో పెట్టాడు. కానీ మనం దాన్ని తీసుకోవడంలో జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇదంతా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. జాగ్రత్తగా ఉండాలి. మనం రాత్రి కూడా నేర్చుకున్న భోజనం కూడా ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. కానీ మనుషులు ఏమనుకుంటున్నారు? నేను కష్టపడ్డాను, నేను తెచ్చుకున్నాను అనుకుంటున్నారు. అంతవరకు తెలిసింది. కష్టపడితే తెచ్చేసుకుందాం అనుకుంటే ఇంక దేవునితో పని ఉంది. ఇంకోటి ఇప్పుడు కష్టపడుతున్న తెచ్చుకున్నా, ఆ కష్టానికి కూడా బలం ఇచ్చింది ఎవరో? అది. ఓకేనా? ఇప్పుడు చూడండి, వీళ్ళు ఏం చేశారంటే నేను నీకు ఇచ్చిన బంగారము వెండియు ఆభరణలు తీసుకుని ఈ మార్చడం, నీవు పురుష రూపములు విగ్రహములు చేసుకుని వాటితో మనం చదవక్కర్లేక. ఓకేనా? ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? మళ్ళా ఆయన ఇంకో మాట, అంత పరిశుద్ధమైన మందిరాన్ని కట్టమన్నా ఎక్కడ ఆయన రూపాన్ని పెట్టలేదండి. ఎక్కడ ఆయన రూపాన్ని ఆయన ఒక విగ్రహ రూపంగా ఎక్కడ పెట్టమల్లా? అంత బంగారంతో వెండితో కట్టిన ఆయన రూపం ఎక్కడ పెట్టమల్లా? ఎందుకు తెలుసా? ఆ రూపాన్ని ఎవడు చూడలేదు గనక. ఆ రూపాన్ని ఎవడెక్కడ చూడలేదు గనక. అంత బంగారం వెండి ఇందాక చదువుకున్నాం. వెండిని ఎలా వాడుకున్నారంట? రాళ్ళుగా వాడుకున్నారంట. అదే కదా ఇందాక చదువుకున్నాం. అంత వెండిమయంతో ఉందంట. అలాంటి దాంట్లో ఒక రూపాన్ని ఆయన చిత్రీకరించుకోలేదు ఆయన. ఎందుకు తెలుసా? ఈ వెండి బంగారం అంతా కూడా ఏది? ఆయనదే. కానీ ఆయన పరిశుద్ధ మందిరం గురించి ఆయన కోరుకునేది ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి నా మందిరం, అదే అనుకున్నాడట. అంతే. అంటే మనమందరం కూడా ఎలా ఉండాలి అంతే తప్ప రూపాలు చూడడానికి పెట్టలేదంటండి ఆయన. ఇప్పుడు మనుషులు ఏం చేశారు? రూపాలు పెట్టుకున్నారట. చివరికే రూపాలు పెట్టుకోవడమే కాదు, ఆ పెట్టుకున్న రూపాలు తెచ్చి ఎక్కడ పెట్టారట. ఎక్కడ అమ్మా? ఎంత దారుణం చూడండి. రాజుల గ్రంథంలో మనకు ఆ విషయాలు కనబడతాయి. చూద్దాం ఒకసారి. రాజుల గ్రంథంలో మాటలు ఉంటాయి, ఒకసారి చూద్దాం. చూడండి. తీసారా? 20 రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము తీసారమ్మా? 4వ వచనం చదవండమ్మా. రాజు బయలు దేవతకును అశేరా దేవికిని నక్షత్రములకు చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయములో నుండి యువతలకి తీసుకుని రావాలని ప్రధాన యాజకుడికి చెప్పారంట. అంటే అంతకుముందు రాజులు ఏం చేశారు? అంతకుముందున్న రాజులు ఏం చేశారు? దేవుడు ఏదైతే ఉండకూడదు అనుకున్నాడో ఆ అపవిత్రం అంతా తెచ్చి ఎక్కడ పెట్టారంట? అర్థమైంది మీకు? ఇప్పుడు దేవుని మందిరం ఏం చేసుకున్నారో పాడు చేసుకున్నారు. అమ్మా, మన భక్తి జీవితంలో మనసు పెట్టండి. ఏదైనా కొంచెం లోకం, ఏదైనా తగలరానిది ఏదైనా తగిలితే మైలు అంటున్నాం కదా. అర్థం చేసుకోండి. ఇంట్లోనే మనుషులు మైలు అంటున్నాం కదా.
అంటే శరీర సంబంధమైన విషయాలే మైలువని ఎంచుకున్న మనసు మరి దైవం కూడా మనల్ని ఎలా చూస్తాడంటారు? దైవం కూడా దైవ భక్తి కూడా ఎలా చూడాలనుకుంటున్నాడు? ఆయన ఏది చెప్పాడో అది చెయ్యాలి తప్ప ఆయనకి నచ్చని తెచ్చిపెట్టావనుకోండి ఆయనకి ఎలాగిష్టం ఉంటుంది? ఒక మాట, ఈ మాట చూడండి, ఒక్కసారి ఆ మాట చదవండి. అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంట? అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంట? 5వ వచనం దగ్గరికి వెళ్దాం చూడండి. మరియు యోధా పట్టణములు యందు ఉన్నత స్థలములోను యెరూషలేము చుట్టూనున్న చోట్లలోను ధూపం వేయుటకే యోధారాజులు నియమించిన అర్చకులనేమి, బయలునకు, సూర్యచంద్రులకును, గ్రహములకును, నక్షత్రములకును ధూపం వేయు వారినేమి అతడు అందరిని ఏం చేశాడు? బ్రేక్ చేశాడంట. అంటే అంతకుముందు రాజులు ఏం చేశారు? మనుషులు ప్రేమించి వారికి నచ్చింది తెచ్చి ఎక్కడ పెట్టేశారు అమ్మా? దేవుని మందిరంలో పెట్టేశారంట. దేవుని మందిరం ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన అమ్మా? పరిశుద్ధంగా ఉండాలి. ఒక్కసారి ఆలోచించాలి. మరులో భావించొద్దు. ఆ మాట నేను అంటే అర్థం చేసుకుంటారని అంటున్నా. రోడ్డు మీద ఉన్నది ప్రతిదీ మన ఇంట్లో పెట్టుకోం కదా, చెప్పాలి. రోడ్డు మీద ఉన్నది ప్రతిదీ కూడా మన ఇంట్లోకి పెట్టుకో, చాలా జాగ్రత్తగా. లోపల పెట్టుకున్నామంటే గమనించాలి, అది ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నట్టు పాడు చేస్తుంది. కనుక రోడ్డు మీద ఉండే రోడ్డు మీదే. ఎందుకంటే ఇందాక చెప్పిన లోకమంతా ఏమై ఉంది? అపవిత్రతో ఉంది. కానీ ఇప్పుడు ఇల్లు మనం ఎందుకు కట్టుకున్నాం? శుభ్రంగా ఉండాలి, పరిశుద్ధ స్థలం, అంతేనా? అందుకు మనం ఈ ఇంటినే ఇంత శుభ్రంగా చేసుకున్నప్పుడు దేవుని మందిరము, దేవుని ఇల్లు ఇంకెంత శుభ్రంగా ఉండాలి? రైట్. నా ఇంట్లో ఏ వస్తువులు ఉండాలో నేను కోరుకున్నప్పుడు దేవుని ఇంటిలో ఏ వస్తువులు ఉండాలి, ఏ వస్తువులు ఉండకూడదని ఆయన కోరుకుంటాడు కదా ఏమా? ఇప్పుడు దేవుని ఇంటిలో ఉండకూడని వస్తువులు చూశాడంట ఆయన. ఎవరో? దేవుడు. ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఆ మందిరం మహిమను విడిచిపెట్టేయాడంట ఆయన. చివరికి శత్రురాజులు వచ్చి ఆ మందిరాన్ని కూల్చేశారట. అమ్మ, అర్థమైంది మీకు? ఏదైనా ఆ మందిరాన్ని ఏం చేశారట? కూల్చేశారట. ఎందుకని? అపవిత్రమైనది ఎక్కడికి వచ్చింది? మరి ఊరుకుంటాడా అమ్మ? ఒక మాట, దినవృత్తాంతాలు 2వ గ్రంథం, అక్కడ కదా ఉన్నాం ఇందాక మనం. ఒక మాట చూపిస్తాం చూడండి. 36వ అధ్యాయం 7వ వచనం చదవండి. మరియు నెబుకద్నెజరు ఆ యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిలో కొన్నిటిని బబులోనుకు తీసుకుని పోయెను, బబులోనున్న తన గుడిలో ఉంచెను. ఏమర్థమైంది ఇక్కడ మనకి? ఏమర్థమైంది మనకి? 18వ వచనం. మరియు బబులోను రాజు పెద్దనేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలో ఉన్నదేమి, రాజుల నిధులలో ఉన్నదేమి, అధిపతుల నిధులలో ఉన్నదేమి, దొరికిన ద్రవ్యమంతా బబులోనికి తీసుకుని పోయాను. అదియుగాక కల్దీలు దేవుని మందిరమును తగులబెట్టి. ఎంత బాధాకరమైనది! అర్థమైంది మీకు? ఏదన్నా దేవుని మందిరం ఏమైపోయిందంట? ఎంత గొప్ప మందిరం అది అనుకున్నాం ఇందాక. అంత గొప్ప మందిరం కూడా ఏమైపోయింది? కనుక ఎందుకు తగలబడిపోయింది? వీళ్ళ చేసిన అపవిత్రత. అమ్మా, మనుషులందరూ ఎవరు? మొదటగా మనుషులందరూ దేవుడు ఎలా పుట్టించాడు అంటే, మనుషులు పసిపిల్లలందరూ మంచులే కదా, అవునే కదా? అందుకే ఎదుటివారి బిడ్డ కూడా మన బిడ్డగా సాగుతాం, అవునే కదంటారా? రైట్. తర్వాత వారు తంత్రాలు నేర్చుకుంటారు, అంతేనా? ఎదిగిన తర్వాత ఏం నేర్చుకున్నారో ఆ తంత్రాలు ఎక్కడి నుంచి వచ్చిందంటే లోకంలో నేర్చుకున్నారు. లోకంలో నేర్చుకున్నాక భయపడుతున్నాం, ఓకేనా? అంటే మా చిన్నప్పుడు ఉన్నప్పుడు బిడ్డ ఎలా ఉన్నాడో ముద్దే, తర్వాత ఎదిగిన తర్వాత ఎలా ఉన్నారో మారిపోయారు. లోకం యొక్క ప్రభావితం అలా ఉంది. మనిషిని మంచోని కాదు, చెడ్డోడిగా మార్చే లోకం ఇది, ఓకేనా? ఇప్పుడు మాట, అలాంటి వ్యక్తి ఒక మనిషి ఏమనుకోకుండా ఒక మనిషిని ఆ మధ్య కాలంలో ఒక పాపం ఒక ప్రత్యుష దిశ ఆమె ఏదో పాపం తన జీవనోపాధి మీద వెళ్తుంటే నలుగురు ఏం చేశారు? పాడు చేసి చంపి కాల్చిపాడేశారు. అందరూ ఏమన్నారు చెప్పండి?
అందరూ ఏమన్నారు? మొత్తం ప్రపంచం అంతా ఏమన్నారు? ముందు వాళ్ళని కాల్చి చంపేయమన్నారు, చంపేశారు కదా. ఇప్పుడు వాళ్ళు మనుషులే కదా. అంటే వాళ్ళు చేసింది ఏది? వారు చేసిన పాపాలను బట్టే కదా వాళ్ళని చంపమన్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు వారు దేవుడు ఏమన్నాడు? వీళ్ళ మధ్య నేను ఉండాలనుకుని, ఓకేనా, ఆయన ఔన్నత్యాన్ని వీళ్ళకి నేర్పించి, ఆయన ఉండవలసిన విధి విధానాలన్నీ వీళ్ళకి నేర్పి, అక్కడ పరిశుద్ధపరచడానికి యాజకులు ప్రత్యేకపరిచి, వారికి కావలసిన సహాయాన్ని కూడా ఎల్లప్పుడూ దేవుడు వారికి దయచేస్తూ వాళ్ళని కాపాడుతూ, ఆ దేశాల కంటే ఇశ్రాయేలు దేశం మించిన దేశం మరొకటి లేదంట. అలా ఆ దేశాన్ని గొప్పగా ఆయన దీవిస్తే చివరికి బయట ఉన్నది తీసుకుని వచ్చి దేవుని మందిరంలో పెట్టారట. ఓకేనా? అంత గొప్ప మందిరం, అంత గొప్ప మందిరం ఏమైపోతుందో తెలుసండి ఇప్పుడు? తగలబెట్టి పడేశారట. మరి దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడో? దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడో చెప్పాలి. ఎందుకో తెలుసా? మనమే అంటాం, జగత్తుగా మనమే అంటాం, మన జీవితాలు అంటాం. నిజంగా తప్పు చేస్తే ఎవరు శిక్ష అనుభవించాలి? దాని అర్థం ఏంటంటే మందిరం లేదు. గమనించాలి, మందిరం లేదంటే ఎవరు లేరు అక్కడ. ఎంతగా మందిరం కాలిపోతున్న బాధ కాదు అక్కడ. దేవుడి వారికి దూరం అయిపోయాడట. అర్థమైందండి? దేవుడి దగ్గర ఉంటే అలాంటి ఆటంకాలు ఏమి జరగవు. దేవుడు వారిని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. దేని బట్టి విడిచిపెట్టాడు? అదనమాట. ఒక్క మాట, ఎంతగా పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటే వీళ్ళ కడక ఎలా మారిపోయారంట? అపవిత్తులుగా మారిపోయారంట. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా బ్రతకడం జరిగింది. కడక ఏమైందో తెలుసండి? మరలా 70 సంవత్సరాలు బబులోను చెరలోకి వెళ్ళారట. మరలా తిరిగి వచ్చారట. ఎవరో అమ్మ? ఇశ్రాయేలు. ఇప్పుడు మరలా తిరిగి వచ్చిన తర్వాత మరలా ఆ కాల్చబడిన 70 సంవత్సరాలంతా సైలెంట్ అయిపోయింది ఆ దేశం. మరలా వారు ఏం చేసుకున్నారో తెలుసండి? పాడైపోయిన దాన్ని మళ్ళా తిరిగి ఏం చేసుకుంటున్నారో? మళ్ళా కట్టుకుంటున్నారట. పక్కన హెచ్చరిక గ్రంథం, హెచ్చరిక గ్రంథం 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం. కావున మీలో ఎవరు ఆయన చలులై ఉన్నారో వారు యోధా దేశమందున్న యెరూషలేమునికి బయలుదేరి, అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? అదనమాట, చెరలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఒక రాజుకు దేవుడు మంచి మనసు ఇచ్చాడు, కోరేష్కి. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే మరలా మీరు మీ దేశానికి వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకోమన్నాడట. మరలా ఆ మనసు ఆయనకి ఇవ్వకపోతే కట్టుకునే అవకాశం లేదు. చూడండి, బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును. ఆ మాట ఎందుకు వాడాడు? అప్పటికే లోకంలో ఏమున్నాయి మరి? బబులోను వారు కూడా ఆ దేవునికి సంబంధించిన ఉపకరణాలు బట్టి వారి గుడిలో పెట్టుకున్నారే. ఇందాక మనం చదువుకున్నాం కదా. అంటే అప్పటికేమున్నాయి? ఇంకానే వారికి సంబంధించిన గుడులు కూడా ఉన్నాయి. అందుకే ఇశ్రాయేలు దేవుడు మందిరాన్ని కట్టుకోమన్నాడు. ఎందుకంటే ఆ మందిరం వేరు. ప్రపంచంలో ఉన్న దేవాలయాల్లో విగ్రహం ఉంటుంది, కానీ ఇశ్రాయేలు వారు కట్టుకునే దాంట్లో ఏముండాలో తెలుసు? దేవుని మందసం మాత్రమే ఉండాలి, వాక్యం మాత్రమే ఉండాలి, ఆయన రూపం మాత్రం ఉండదు. అదనమాట ప్రత్యేకత. ఓకేనా? రైట్. ఇప్పుడు 3వ అధ్యాయంలో చూస్తే ఆ ప్రక్కన 10వ వచనం. అంటే ఇప్పుడు మళ్ళా మందిరానికి ఏమి ఇస్తారు వాళ్ళు? దాన్ని ఏమనొచ్చు? మరలా తిరిగి కడుతున్నారు. అవునంటారు కదంట. మళ్ళా తిరిగి, ఇది ప్రత్యక్ష గుడారాలు జరగలేదు. అదనమాట, ప్రత్యక్ష గుడారాలు ఇలాంటి పరిస్థితులు ఏవి జరగలేదు. ఎందుకంటే వారు ప్రయాణం చేసేవారు, ఆ టెంట్లు వేసుకునేవారు, దేవుని గణపరుచుకుంటూ ఉన్నారు. తర్వాత ఓ స్థితికి వచ్చిన తర్వాత, ఇందాక ఒక మంచి మాట మనం విన్నాం. ఏది? ఉజ్జియా స్థిరపడిన తర్వాత ఏమయ్యాడు? గర్వించి. అంతేనా? ఇప్పుడు ఇశ్రాయేలు వారు కూడా కానాను దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా వచ్చింది అదనమాట. అంటే మన దేశం మనం ఏం చేసినా పర్లేదు, మన మందిరం ఏం చేసినా పర్లేదు, కానీ పైన ఉన్నవాడు ఎవరో? అది నువ్వు అనుకునేవాడు మాత్రం పైన లేడు. ఇప్పుడు ఆయనకేమొచ్చింది? కోపం వచ్చింది. ఏం చేశాడు? మందిరాన్ని విడిచిపెట్టాడు, శత్రువుడికి అప్పగించారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? కాల్చిపెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేసుకోవాలి? వాళ్ళు దేవుని ఆరాధించుకోవాలంటే మళ్ళీ వాళ్ళకి ఏం కావాలి?
ఏమనుకోద్దు, ఇల్లు కూల్చుకున్నాను, మళ్ళీ నేను ఉండాలంటే నాకేం కావాలి? అలాగే దేవుని మందిరాన్ని వాళ్ళ చేతులతో వాళ్ళు ఏం చేసుకున్నారో పాడు చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు దేవుణ్ణి ఆరాధించాలంటే కావాల్సింది ఏది? మందిరం కావాలి. ఇప్పుడు మళ్ళీ అవకాశాన్ని దేవుడు కోరెషు ద్వారా ఇప్పించాడట. ఇప్పుడు చూడండి ఆ మాట, ఇశ్రాయేలు రాజు చదవండి. దావీదు తమ వస్త్రమును ధరించుకుని వారే యాసకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయు తాళములతో నిలబడి యెహోవాకు అలా చెప్పి ఏం వేశారో తెలుసు? పునాది వేశారట. ఓకేనా? దేనికి? ఆల్రెడీ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. పునాది వేశారట. ఈ పునాది వేసినప్పుడు 12వ వచనం, ఎప్పుడు ముందు చూసారే యెరూషలేములో ఉన్న మందిరాన్ని చూసిన యాజకులు ఉన్నారంట. ఆ మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీలలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు చెయ్యబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చారంట. ఎందుకు ఏడ్చారు? ముందున్న వైభవం అంత గొప్పదే కాదు ఇది. అర్థమైందా మీకు? ముందున్నంత వైభవం గొప్పదే, సొలొమోను గారు కట్టిన మందిరం అంత గొప్పది మళ్ళీ తిరిగి కడతలేదు వీళ్ళు. ఎందుకని? దానికున్న మహిమ దీనికి లేదు, దానికున్న విలువ దీనికి లేదు. అందుకే ఏం చేశారంటే ఆ పెద్దలు ఏడ్చారంట. ఓకేనా? ఏడ్చారంట. ఏది పోయిందని? ఆ మహిమ పోయింది. ఇలా చూస్తే ఆ కాలంలో ఇలా శత్రువులు ఎంతోమంది ఆ మందిరం మీద ఏం చేసేవారు తెలుసండి? దాడి చేసేవారండి. మరలా చెప్తాను, ఎందుకు దాడి చేసేవారు? అది అందులో ఉన్న సంపద ఉంది. అర్థమైంది? అందులో ఉన్న సంపద ఉంది. ఏంటా సంపద? బంగారం, వెండి. అందుకే ఏం చేసేవారు తెలుసండి? ఆ సంపదను దోచుకుంటూ వెళ్ళిపోవారంట, యుద్ధాలు చేసుకుంటా. అది ప్రభు వచ్చేంత వరకు కూడా మందిరం ఉందట. ఓకేనా? ప్రభు వచ్చేంత వరకు ఆ మందిరం. దాని అర్థం ఏంటో చాలా జాగ్రత్తగా ఉంది. ఎన్నో గమనించాలి. మనుషులు చేసిన పొరపాట్ల వల్ల మందిరం ఏమవుతొచ్చింది? అదనమాట. ఇంతకు మందిర పాపం చేయలా. ఎవరు చేశారు? మనుషులు చేశారు. మనుషులు చేసిన పాపం ఎవరి మీద పడుతుంది? మనుషులు చేసిన పాపం దేని మీద పడ్డది? మందిరం మీద పడ్డది. చాలా జాగ్రత్తగా. అలాగే మన శరీరంతో చేసిన పాపం దేని మీద పడుతుంది? అదనమాట. పాయింట్ అర్థమైందంటే ఇంతకేంటంటే దేవుడు పరిశుద్ధుడు. ఓకేనా? ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. కొరింథీ పత్రిక కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 21వ వచనం. 5:21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడట. ఇందాక చెప్పామే, ఇంతకు ఆత్మ పాపం చేయలేదు. శరీరం చేసిన పాపం దేని మీద పడుతుందని చెప్పాను? ఆత్మ మీద పడుతుంది. యేసు ప్రభు పాపం చేశాడా? చేయలేదు. ఇప్పుడు మనుషులు చేసిన పాపం ఎవరి మీద పడ్డాయి? ఎందుకు పడ్డాయి? అసలు ఆయన వచ్చిందే ఇందాక ప్రారంభంలో చెప్పుకున్నాం, జకర్యా గ్రంథంలో చదువుకున్నాం. ఆయన వచ్చి ఏం కట్టాలి? మందిరం కట్టాలి. జాగ్రత్తగా వినాలి. ఇందాక సొలొమోను గారి చేత కట్టిన మందిరం గొప్పదే, కానీ మనుషులు చేసిన పాపాలు ఆ మందిరం మీద ఏమవుతూ వచ్చాయి? దాడులు జరుగుతూ వచ్చాయి. ఆ మందిరానికి ఉన్న మహిమ ఏమవుతూ వచ్చింది? ఇంతగా మందిరం తప్ప, మనుషులు తప్ప? అదనమాట. ఓకేనా? అట్లాగే ఇప్పుడు యేసు ప్రభు కూడా ఆయన ఒక దేవాలయాన్ని కట్టడానికి రాబోతున్నాడట. ఓకేనా? దేవాలయాన్ని కట్టడానికి ఆయన రాబోతున్నాడట. ఎలాంటి దేవాలయము అంటే గుడారా లాంటి దేవాలయం కాదు. ఓకేనా? బంగారం వెండితో సంబంధించిన దేవాలయం కాదు. ఏంటి ఆ దేవాలయం అంటే దేవుని చిత్తం అయితే రేపు సాయంకాలం చెప్పుకోండి. అంతేనా? ఎన్ని దేవాలయం చూస్తాం?
ఒకటి గుడారాల దేవాలయం చెప్పుకున్నాం. అది ఎంతకాలం ఉంది? కొంతకాలం ఉంది అంతేనండి. కేవలం కానాను దేశానికి సొలొమోను గారు వచ్చేంత వరకు ఉంది అంతేనా. గట్టిగా చూస్తే ఒక 500 సంవత్సరాలు చూసుకోండి. కానీ సొలొమోను గారు కట్టిన మందిరపు యేసు ప్రభు వచ్చేంత వరకు ఉందా లేదా? ఉందా లేదా? అంటే ఇంచుమించు దానికి ఒక 1000 సంవత్సరాలు ఉంది. ఇందాక చెప్పాను. వస్త్రం ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉంది. శరీరం అది కొంతకాలమే. అంటే వస్త్రం కంటే ఏది ఎక్కువగా ఉంది? శరీరం ఎక్కువ ఉంది. శరీరం కంటే ఏది ఎక్కువ ఉంటుంది? అది రేపు తెలుస్తుంది మనకి. అర్థమైందా మీకు? శరీరం కంటే ఏది ఎక్కువ ఉంటుంది? ఆత్మ. అది ఆత్మ ఎంతవరకు ఉంటుంది, ఏంటి ఉంటుంది అన్నది మనం రేపు నేర్చుకోబోతున్నాం. ఓకేనా. ఇప్పుడు సొలొమోను గారు కట్టిన దేవాలయం దేనికి సంబంధించి లాంటిగా కనబడుతుంది? వస్త్రము కంటే అదనమాట. అర్థమైందా? దేహానికి సంబంధించినట్టుగా కనబడుతుంది. ఓకేనా. ఇప్పుడు ఆ దేహం దాటి ఇప్పుడు మనం లోపల ఉన్న ఆత్మలోకి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుని యొక్క ఆలయం యొక్క అంతరార్థం ఏంటో మనకు అర్థమవుతుంది. ఓకేనమ్మా. ఈ కొద్ది మాటలు మన వినికుల్లో ఫలించాలని కోరుతూ కంగారు పడకండి. రేపటికి కొంచెం క్లారిటీ అనేది మనకి వస్తుంది. ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని కోరుతూ ఆ దేవుని దేవాలయం గురించి 2 దినాలు కూడా దేవుడు కృప చూపించాడు. మీ అందరి సహకారం, ముఖ్యంగా కుటుంబం ఎంతో ప్రయాసపడుతూ మరొకసారి మీ అందరూ కూడా ప్రభు నామాన ప్రత్యేకంగా తెలియజేస్తూ